ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ కోటి మెన్స్ వాళ్ళ కోసం. వీరనారి చాకలేయలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో సీట్ వచ్చి అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో హాస్టల్ అప్లై చేసుకొని హాస్టల్ లిస్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు 250 మెంబర్స్ది. ఆ 250 మెంబర్స్ లిస్ట్ మనకి వెబ్సైట్లో ఉంది. వీరనారి చాకలేయలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని గూగుల్లో కొడితే ఆ వెబ్సైట్లో మీకు ఆ లిస్ట్ అనేది చూసుకోవచ్చు. ఆ లిస్ట్లో మీ పేరున్న వాళ్ళు ఈ మంత్ 30కి 31కి కౌన్సిలింగ్ అని వాళ్ళు చెప్పారు. సో ఈ వర్షాల కారణంగా ఏమన్నా పోస్ట్పోన్ అయిందా అనేది క్వశ్చన్ మార్క్ చాలామంది అడిగారు. అందుకే నేను వార్డెన్కి ఫోన్ చేసిన. అందులో హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, సర్క్యులర్స్లో నెంబర్ ఉంది, మీరు కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. పోస్ట్పోన్ అయితే ఏం అవ్వలేవు. ఈరోజు హైదరాబాద్లో ప్రజెంట్ అయితే వర్షం లేదు, ఓకేనా. సో మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే ఉన్నారో పాసిబుల్ అయితే ఈరోజు రండి. ఈరోజు వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోండి. కౌన్సిలింగ్ అంటే ఏం లేదండి, డబ్బులు తీసుకొని రండి. ఫస్ట్ థింగ్ 8,000, 9,000, 10,000 వాళ్ళు చెప్పారు కదా. సో మినిమం ఒక 10,000 పైన తెచ్చుకోర్రి. సో 10,000 పైన తెచ్చుకుంటే మీకు మెస్ బిల్ కట్టేసి ఆ డిపాజిట్ చేసేస్తే మీకు మెస్ కార్డ్ అనేది ఇస్తారు. మెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి వెళ్ళి లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్ ఉంటుంది. లేడీస్ కాంప్లెక్స్లో 3 బిల్డింగ్స్ ఉంటాయి. అందులో ఒక బిల్డింగ్ మీ కోటి వాళ్ళది, ఓకే. అక్కడికి వెళ్ళి వార్డెన్ కలిసి ఎప్పుడు లగేజ్ తోటి జాయిన్ కావాలి అని అడిగితే ఆమె చెప్తుంది. అప్పుడు మీరు లగేజ్ తోటి జాయిన్ కావచ్చు. ఫస్ట్ అయితే మీరు మెస్ కార్డ్ తీసుకొని ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళాలి. ఆ మెస్ కార్డ్ కోసం మీకు ఈరోజు రేపు కోటి ఉమెన్స్లోనే హాస్టల్ ఆఫీస్ దగ్గర మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. లైక్ ఆ 250 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన అన్నీ తీసుకెళ్ళండి. సర్టిఫికేట్స్ మీ దగ్గర, డిస్టెన్స్ సర్టిఫికేట్ మెయిన్, దాంతోపాటు రిమైనింగ్ అన్ని మీ దగ్గర ఏమేమైతే ఉన్నాయో జాయినింగ్ రిపోర్ట్ కానీ, మెమోస్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ, మనీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డాక్యుమెంట్ అన్నీ తీసుకొని వెళ్ళండి. వెళ్తే వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసేసి ఆ మనీ ఎట్లా పేమెంట్ చేయమంటున్నారో అక్కడ మనీ పేమెంట్ చేసేస్తే మీ మెస్ కార్డ్ ఇస్తారు. ఈరోజు వెళ్ళొచ్చు, రేపు వెళ్ళొచ్చు. ఈరోజు వీలు కాని వాళ్ళు రేపు వెళ్ళండి, ఓకే. ఒకవేళ వీలైతే ఈరోజే వెళ్ళండి, ఓకేనా. వర్షాలు ఇక్కడ ప్రజెంట్ హైదరాబాద్లో దెర్ ఇస్ నో రెయిన్ రైట్ నౌ. అందుకోసమే వాళ్ళు ఏం పోస్ట్పోన్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో వర్షం లేదు కదా, కానీ నడుస్తుంది. ఈరోజు రేపు 2 days అట్నే ఉంది. పోస్ట్పోన్ అయితే ఏం లేదు బాబు అని చెప్పింది ఆ మేడం. సో అందుకే వీడియో తీస్తున్నా కన్ఫర్మేషన్ కోసం. నియర్ బై ఉన్న వాళ్ళు రండి. ఈవినింగ్ 4 వరకు వాళ్ళు ఉంటారు, 4-4:30 వరకు. సో ఆ లోపు కోటి మెన్స్కి రీచ్ అయ్యేటట్టుంటే రండి. లేదు అన్న ఈరోజు వీలు కాదు అనుకుంటే కంపల్సరీ రేపు మార్నింగ్ వెళ్ళండి. కంపల్సరీ మార్నింగ్ 10 వరకు మీరు కోటి మెన్స్లో ఉండేటట్టు చూసుకోండి. రేపు ఒకవేళ వచ్చేటట్లు ఉంటే ఈరోజు రేపు 2 days టైం ఉంది. ఈ 2 daysలో ఆ 250 మెంబర్స్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళండి, మెస్ కార్డ్ తీసుకోండి. ఎందుకంటే హాస్టల్ రాని వాళ్ళు చాలామంది దే ఆర్ సఫరింగ్. హాస్టల్ లేదు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి దూరం నుంచి ఉన్నారు. ఆ 250 మెంబర్స్ హాస్టల్ వచ్చింది, సరే వాళ్ళు రిజర్వేషన్ వైజ్ డిస్టెన్స్ వైజ్ ఎట్నో ఇచ్చారు, కానీ ఆ 250 మెంబర్స్లో ఉన్న వాళ్ళకి 100% హాస్టల్ వచ్చింది. వెళ్ళి డబ్బులు కట్టి మీ మెస్ కార్డ్ మీరు తీసుకోరు, ఓకేనా. ఇది ప్రాసెస్. అండ్ హాస్టల్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు, నా సజెషన్ ఏంటంటే November 1 కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ ఒకసారి వెళ్ళి వార్డెన్ని కలవండి. మీ 250 మెంబర్స్లో ఎవరైనా రాకపోతే మేబీ వాళ్ళకు ఛాన్స్ ఉంటుందేమో అని నా క్వశ్చన్ మార్క్, అంతే. జస్ట్ సజెషన్. వెళ్ళి కలిస్తే ఒకవేళ 250 మెంబర్స్లో రాకపోవచ్చు కదా. కొంతమంది సెకండ్ ప్లేస్లో సీట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు, కొంతమంది థర్డ్ ప్లేస్లో వేరే సీట్ వస్తే వెళ్ళిపోతారు. సో ఒక 20 seats 30 seats ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఫిల్ కానీ మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు రేపు కానీ, ఎల్లుండి కానీ ఒక 2 days ఆ మేడంని కలిసి కొంచెం రిక్వెస్ట్ చేస్తే మేబీ ఈ 250 మెంబర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు రాకపోతే మీకు రావచ్చు. ప్రజెంట్ అయితే ఆ 250 మెంబర్స్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈరోజు రేపు 2 daysలో వెళ్ళండి. వెళ్తే మీ పని అయిపోతుంది. వన్స్ ఒక్కసారి మెస్ బిల్ డిపాజిట్ చేసేసి మనీ మెస్ కార్డ్ తీసుకున్నారు అంటే ఏం కాదు. ఇక మీరు వారం తర్వాత 10 రోజుల తర్వాత మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి హాస్టల్లో జాయిన్ అయినా ఏం కాదు. మెస్ కార్డ్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. రూమ్ని అలాట్ చేసుకోవడం, మెస్ కార్డ్లో మీ రూమ్ నెంబర్ ఏంది, మీకు లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో మీ రూమ్ నెంబర్ ఏంది అని డీటెయిల్స్ తోటి మెస్ కార్డ్ ఇస్తారు, ఓకే. సో ఫర్ దట్ యూ మస్ట్ గో టుడే ఆర్ టుమారో. కౌన్సిలింగ్ డేట్స్ పోస్ట్పోన్ కాలేదు, ఓకేనా. కోటి ఉమెన్స్కి వెళ్ళండి. మీరు ఎక్కడైతే హాస్టల్ అప్లై చేసారో అక్కడికి వెళ్ళండి. డిస్టెన్స్ సర్టిఫికేట్ మస్ట్, ఓకే. రిమైనింగ్ అన్నీ తీసుకొని వెళ్ళండి చెప్పినట్టే. మళ్ళీ ఏదో ఒకటి ఎక్స్ట్రా అడిగారు అనుకో, అది మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు కాబట్టి జాగ్రత్తగా రండి, తీసుకోండి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ప్రజెంట్ వర్షం లేదు, మరి రేపు ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి పోస్ట్పోన్ అయితే చేయలేదు. ఇది ఇన్ఫర్మేషన్. సో ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కంపల్సరీ వెళ్ళండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఈరోజే వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం దూరం ఉన్న వాళ్ళు, పాసిబుల్ కాని వాళ్ళు రేపైనా కంపల్సరీ, రేపు 100% వెళ్ళండి, ఓకే. డన్.